అందరికీ జై శ్రీరామ్. ఎట్లయితే మీకు లాస్ట్ వీడియోలో చెప్పినాను, నేను మీకు కంప్లీట్ షిఫ్టింగ్ చూపిస్తా అని చెప్పేసి, కాకపోతే అది జర కుదురుతలేదు. నేను కూడా వర్క్ చేస్తున్నా కాబట్టి అందులో మొత్తం వీడియో తీయలేకపోతున్నా. ఈ వీడియోలో కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం తీసేసిన. ఈ షిఫ్టింగ్ వచ్చేసి ముసాపేట్లో ఫస్ట్ ఫ్లోరు, 2 ట్రిప్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ముసాపేట్లో ఫస్ట్ ఫ్లోరు, మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ కొత్త పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇది ఏంటంటే 2 BHK సామాన్, కాకపోతే వీళ్ళ సామాన్ కొంచెం తక్కువనే ఉన్నది. షిఫ్టింగ్ రేట్ ఎంతనో అందరికంటే లాస్ట్ చెప్తాను నేను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నచ్చితే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ముంగడు పోదాం. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించేది మీకు వీళ్ళది కూడా నార్మల్ ప్యాకింగే, ఓన్లీ కాటన్ బాక్సెస్ ప్లస్ నార్మల్ షిఫ్టింగ్ అనమాట. 2 లేయర్ 3 లేయర్ సింగిల్ లేయర్ ఏం ప్యాకింగ్ లేదు. ఓన్లీ వాళ్ళ క్లాత్స్ అవన్నీ కాటన్ బాక్స్లలో ప్యాక్ చేసి మళ్ళీ ఆడ ఖాళీ చేయడమే. ఖాళీ చేసుకొని మా కాటన్లు మేము తీసుకున్నాం. దాన్ని నార్మల్ షిఫ్టింగ్ అంటారు. మంచం ఎట్లయినా ఇక్కడ డిస్మాంటిల్ చేసి మళ్ళీ అక్కడ ఫిట్టింగ్ చేస్తాము. ఒకవేళ వాళ్ళకి ఏసీ ఉంటే ఏసీ టెక్నీషియన్ వేరే ఉంటాడు, ఆయన ఛార్జెస్ వేరు ఉంటాయి, అవి సపరేట్గా ఉంటాయి. ఇందులో ఏంటంటే కస్టమరు కూడా పాపం మంచి ఆయననే, మాకు మంచిగానే టిప్ ఇచ్చిండు. టిప్ ఎంత ఇచ్చిండు కూడా లాస్ట్కి చెప్తా నేను. ఇదేందబ్బా బండిలోనే మొత్తం వీడియో తీసేసి చూపిస్తుండే అనుకోగలరు. ఏంటంటే ఇది మన అన్నదాత కదా, దీంతో మనం కడుపు నింపుతాం. ఇదే మన దిక్కుదాత కదా. ఇందులో వీడియో తీయడానికి నేనేం సిగ్గుపడను. సో అందుకే ఇందులో వీడియో తీస్తాను. నార్మల్గా మా రూమ్లో కూడా వీడియో తీస్తాను అనమాట. ఇదేమో ఫస్ట్ ట్రిప్. కొంచెం పక్కన ఒక 1/2 కిలోమీటర్ పోతే వేరే ఇల్లు ఉండే. ఈ సామాన్ అక్కడ వేసేసి అక్కడ ఇంకొంచెం సామాన్ ఉండే, ఆ సామాన్ మళ్ళీ వాపస్ తీసుకొచ్చేసుకున్నాం. సో ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్ళనమాట. ఇది పక్కన చూస్తారు కదా, ఇదే అపార్ట్మెంటు. ఆడ బండి పెట్టేసినాం మనం. మొత్తం లోడ్ అయిన తర్వాత అక్కడ గేట్ దగ్గర పెట్టుకొని లోడింగ్ చేసుకున్నాం. ఈడైతే లోపల పోతున్నాం. ఇక్కడ లోడింగ్ పాయింట్ ఫస్ట్ ఫ్లోరు ముసాపేట అనమాట. ఇది అపార్ట్మెంట్ లోపల 2 BHK కాకపోతే కొంచెం తక్కువనే ఉండే సామాన్ సార్ వాళ్ళది. ఇక ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పిన లిఫ్ట్ అయితే అవసరం లేదు. ఇది మన కార్టూన్ బాక్సులు. ఆడ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ అయితే అసలు వాడని కూడా వాడలేదు. ఇది మన వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది హాలు, ఇది ఫ్రిడ్జ్, ఇది లోపల కిచెన్ లోపలిది. ఇది ఇక్కడంతా మామూలు సామానే ఉంది. గిన్నెలు, బాసాన్లు షెల్ఫ్లలో చూస్తారు కదా. ఇక్కడ కింద కూడా కొంచెం సామాన్లు ఉన్నాయి. అన్ని గనం మొత్తం వచ్చేసి కార్టూన్ బాక్స్లలో ప్యాక్ చేసినాం. బస్తాలు అయితే ఏం వాడలేదు, మొత్తం కార్టూన్ బాక్స్లలోనే ప్యాకింగ్ చేసినాం. ఇక్కడ చూస్తారు కదా, ప్యాకింగ్ చేస్తున్నాము. ఇక్కడ లోపల కూడా మా వర్కర్ ప్యాకింగ్ చేస్తుండు. ఈ రూమ్లో అదే ఆల్రెడీ బండిలో ఇంతకుముందు ఫోటో చూసిరు కదా, అదే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి సామాన్ వేసేసి వచ్చేసినాము. దాని తర్వాత ఈడ వచ్చేసి గ్యాస్ స్టవ్ ఇప్పేసిండు మనోడు ఆల్రెడీ. ఇది నేనే అద్దంలా చూస్తురు కదా. నేను కూడా వర్క్ చేస్తున్నా కాబట్టి మొత్తం వీడియో తీయలేకపోతున్నా. నెక్స్ట్ టైంలో మొత్తం A to Z చూపిస్తా. ప్యాకింగ్ ఎట్లా చేస్తారు అనేది కూడా చూపిస్తా. ఈడేందంటే కొన్ని కూరగాయలు పడేసారు. ఈడికెళ్ళి మన బండి డైరెక్ట్గా కనిపిస్తుంది. ఇది ఇక్కడ బాల్కనీలోకి వెళ్ళి. ఇదేమో హాల్. అది ఆడ వాచ్ క్లాక్ చూస్తారు కదా. గాజు సామాన్లు ఉంటే సపరేట్గా పేపర్లలో ర్యాప్ చేసి కార్టూన్ బాక్స్లలో నింపుతాం అన్నమాట. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఈ రూమ్లో బెడ్ ఉండే. బెడ్ మొత్తం డిస్మాంటిల్ చేసేసి మొత్తం సామాన్ అంతా కిందికి తీసుకుపోయినాం అనమాట. కిందికి తీసుకుపోయి ఒకటిసారి లోడింగ్ చేసుకున్నాము. ఇది మొత్తం అందరికంటే లాస్ట్ ఒకసారి చూసుకుంటాం అనమాట. ఇంకేమైనా మిగిలిపోయినా ఏం లేవా, వాళ్ళ కస్టమర్కి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. సార్ వాళ్ళు అయితే వీడియోలో రానని చెప్పారు, అందుకే సార్ వాళ్ళ వీడియో తీయలేదు. అన్ని రూమ్లలో ఒకటేసారి పోయి లాస్ట్ రౌండ్ ఒకటిసారి చెక్ చేసుకొని ఇంకేమైనా మిగిలిపోయినా లేవా అని చూసుకున్న తర్వాత బండి లోడింగ్ పాయింట్కి వెళ్ళి బయలుదేరి ఆడ ఖాళీ చేయడానికి బయలుదేరుతాం అన్నమాట. బాత్రూమ్లలో అన్ని జాగాలలో మొత్తం A to Z చూసుకొని ఒకటిసారి బయలుదేరడం ఉంటుంది అన్నమాట.
బండి లోడ్ అయిన తర్వాత వీడియో దిగడం మర్చిపోయినా నేను. ఇక్కడ బండి అన్లోడింగ్ పాయింట్ దగ్గర తీసుకొచ్చేసిన. ఆల్మోస్ట్ ఆల్ కొంచెమే స్టార్ట్ అయింది బండి. ఇక్కడ చూస్తున్నారు కదా బండి అయితే అన్లోడింగ్ పాయింట్కి వచ్చింది. ఇక్కడ దిస్తున్న మెల్లమెల్లగా సామాను. ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ ఉంది. మొత్తం ఒకటిసారి బండ్ల నుంచి అన్లోడ్ చేసుకొని కింద సెల్లార్ చూసిరు కదా ఆడ పెట్టుకుంటున్నాం. ఇది వచ్చేసి లిఫ్ట్లో సామాన్లన్నీ తీసుకుపోతున్నాం పైకి థర్డ్ ఫ్లోర్కి. సెల్లార్లో డైరెక్ట్ దిగుతుంది సామాన్. సెల్లార్లోంచి లిఫ్ట్లోకి డైరెక్ట్ పైకి తీసుకుపోతున్నాం. లిఫ్ట్లో తీసుకుపోతే ఫాస్ట్ అవుతుంది అనుకోగలరు. లిఫ్ట్లో కూడా టైం పడుతుంది, కాకపోతే కొంచెం ఫాస్ట్ అవుతుంది. కష్టం కూడా అంతే అవుతుంది. ఇప్పుడు వచ్చేవాడు ఎవడో అనుకోగలడు, అది నేనే. కిందికి పోతుంది లిఫ్ట్. ఆల్రెడీ మావాడు కింద వెయిటింగ్ చేస్తుండు. ఇగో ఆల్రెడీ మావాడు లేచాడు. ఇది కూడా లిఫ్ట్లోదే ఇంకో ట్రిప్పు. ఇట్లనే టోటల్ 13-15 ట్రిప్పులు అవుతాయి లిఫ్ట్లనే. 15 కంటే ఎక్కువనే ట్రిప్పులు అవుతాయి మీదికి పోతున్న సామాన్లతోటి. అక్కడ మావాడు వేడి చేస్తుండు పైన, వానికి ఇచ్చేస్తా. మళ్ళీ నేను కిందికి పోతా. నేను కింద పైన వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి కింద పైన తిరుగుతున్నా. ఇక్కడ మొత్తం కింద బండ్లకి వెళ్ళి ఒకటిసారి దించుకొని కింద లిఫ్ట్లో కొంచెం తీసుకుపోతాం అన్నమాట. ఇది వచ్చేసి మంచం చెక్క సైడ్ది, డబుల్ కట్ మంచం వీళ్ళది. ఇక్కడ ఒక కుక్క కూడా మరుగుతుంది మన మీద. ఎట్లా ఫిట్ చేయాలో చూపించడానికి. అరే దానికి వాట్సాప్ దొరికింది, సార్ దొరికింది, సార్ ఇచ్చారు. మంచాలు ఎట్లా ఫిట్ చేయాలో నేర్పిస్తున్న రాజన్న. లేపాలా లేపు పట్టుకుంటా. వాళ్ళకి ఏ సామాన్ ఏడ కావాలంటే ఆడ పెట్టేసినాము. వాళ్ళకి ఎక్స్ట్రా కార్టూన్ బాక్సులు కావాలన్నారు. కార్టూన్ బాక్స్ ఎక్స్ట్రా అలగ్సే ఛార్జ్ తీసుకున్నాం అనమాట. కార్టూన్ బాక్సులు ఒకవేళ మీకు కావాలంటే ఎక్స్ట్రా అవుతుంది, లేకపోతే మా కార్టూన్ బాక్సులు మేము తీసుకోతాం. ఎందుకంటే అవి మాకు వేరే షిఫ్టింగ్కి పనికి వస్తాయి. కొన్ని కార్టూన్ బాక్సులు వాళ్ళు తీసుకుర్రు. ఇక కొన్ని కార్టూన్ బాక్సులు ఖాళీ చేసి మేము మొత్తం ఇట్లా కిందికి తీసుకొచ్చేసుకుంటాం. మాది మేము మళ్ళీ తీసుకోపోతాం, మాకు వేరే షిఫ్టింగ్కి పనికి వస్తాయి. ఇందులో చూడవచ్చు మొత్తం సామాన్, ఏ ఒక్క సామాన్ చిన్న పిన్నిస్ తోటి పెద్ద పెద్ద సామాన్లు అన్నీ కార్టూన్లలో ఖాళీ చేసి కార్టూన్ బాక్సులు రిటర్న్ ఖాళీ కార్టూన్ బాక్సులు తీసుకోపోతాం అన్నమాట. ఈడ మన బండి అన్నమాట. తీసుకొని మళ్ళీ మా బండ్లు వేసుకొని మళ్ళీ పోతాం అన్నమాట. విత్ కార్టూన్ బాక్స్ షిఫ్టింగ్ కూడా ఉంటుంది. దాని ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ కార్టూన్ బాక్సులు రేట్లు అందులో ఆల్రెడీ యాడ్ అయి ఉంటాయి కాబట్టి విత్ కార్టూన్ బాక్స్ షిఫ్టింగ్ అది. ఇదేమో నార్మల్ ప్యాకింగ్ వితౌట్ కార్టూన్ బాక్స్ అన్నమాట. ఇదంతా తీసుకొని మళ్ళీ నేను బండ్లు వేసుకుంటున్నా. ఏంటంటే నేనే వీడియో షూట్ చేస్తున్నా, నేను కూడా పని చేస్తున్నా కాబట్టి మొత్తం చూపించలేకపోతున్నా. నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను అన్నమాట. ఇందులో బండ్లు అయితే వేసుకున్నా, నేను నా కాటన్లు అయితే వేసుకున్నా. సార్ వాళ్ళకి ఇచ్చేది ఇచ్చిన. ఆ అమౌంట్ అనేది సార్ ఆల్రెడీ